నమస్తే ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు షో హౌ మై యూనివర్సిటీ లుక్స్ అండ్ మొత్తం నేను యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నా, చూపించబోతున్నా. సో అందరూ స్టే ట్యూన్. చాలా రోజులైంది మీతో మాట్లాడి. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆయన రాగానే వెళ్ళిపోదాం ఇంకా. సో ఈయనే మా ఫ్రెండ్ వచ్చాడు, అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. సో ఇదే మన బీస్ట్. ఇప్పుడు దీంట్లో వెళ్ళబోతున్నాం మనం. సారీ, all set. Let's go. Turn on the lights. Seat belt on. Put the gears inside. సో ఇదన్నమాట. వెళ్ళిపోదాం. మనకు వచ్చేసి 1.5 hour జర్నీ ఉంటుంది. సారీ, 1 hour జర్నీ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా టైం ఉంది. 1 o'clock మనకి లెక్చర్ ఈరోజు. సో అదనమాట. సో స్టే ట్యూన్, ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఇలా ఆగాలి. ఇక్కడ ఆగితే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్రీన్ పడితే మనం వెళ్ళాలి. సో ఏంటంటే నేను ఇప్పుడు ఉంటుంది ఇంగ్లాండ్లో. మొత్తం యునైటెడ్ కింగ్డమ్ అనేది 4 countriesతో ఫామ్ అయిందనమాట. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐలాండ్. ఈ 4కి మళ్ళీ క్యాపిటల్స్ ఉంటాయి. ఈ 4ని కలిపితేనే యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థన్ ఐలాండ్ అంటారు. నైస్ వెదర్. నేను మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి పోయినాక వ్లాగ్ చేస్తా. దీంట్లో మ్యాప్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మొబైల్ హోల్డర్కి దానికి పెట్టేస్తా. మ్యాప్ చూస్తూ వెళ్ళాలి, లేకపోతే నాకు రోడ్స్ తెలీదు. అండ్ ఐ మీన్ లేన్స్ తెలీదు. రోడ్డు తెలుసు కానీ ఏ లేన్లో ఉండాలి, ఏ లేన్లో ఉండకూడదు అనేది తెలీదు. సో యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ మాట్లాడతాం మీతో. సో వచ్చేసాము. ఇప్పుడే పార్క్ చేసినాం అనమాట యూనివర్సిటీ దగ్గర. యూనివర్సిటీ అని చెప్పి పార్క్ చూపిస్తుంటే పార్క్ ఇటు ఉంటుంది. యూనివర్సిటీ అది నడుచుకుంటూ పోవాలి. ఆడ పార్కింగ్ ఉండదు, ఉన్నా సరే పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. సో ఇక ఎందుకని చెప్పి ఇటు దూరం పెట్టేసి నడుచుకుంటూ పోతా. సో అదనమాట. రైట్. సో ఇంకేంటి, అందరూ బాగున్నారా? సో ఇంకా ఇదే మండే, వెడ్నెస్డే, థర్స్డే నాకు యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ ఉన్నప్పుడు ఇంకా రోజు నా రొటీన్ ఇదే ఉంటుంది. ఆ తర్వాత మిగతా ట్యూస్డేనేమో అది ఫ్రైడే, సాటర్డే, సండే అట్లా గడిచిపోతుంది. చూద్దాం. ఇది కూడా లాస్ట్. ఇప్పుడు ఈ సెమిస్టర్ అయిపోవడానికి వచ్చింది. మా అంటే ఇంకో 2 weeks ఉంటుంది అంతే. ఈ 2 weeks అయితే ఈ సెమిస్టర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ మళ్ళీ డిఫరెంట్ మాడ్యూల్స్ చూడాలి. ఇక్కడ మొత్తం ఇప్పుడు అసైన్మెంట్ వర్క్స్ ఉంటాయి, అవన్నీ చేస్తూ ఉండాలి. 2 weeks మస్తు బిజీ ఉంటుంది. సో అదనమాట.
ఇంతకుముందు నేను కంట్రీస్ చెప్పాను కదా, యునైటెడ్ కింగ్డమ్లో ఉండే కంట్రీస్, వాటి క్యాపిటల్స్ చెప్తా అనమాట. ఇప్పుడు ఇంగ్లాండ్కేమో లండన్, స్కాట్లాండ్కేమో ఎడిన్బరా, అండ్ వేల్స్కేమో కార్డిఫ్, అండ్ నార్దర్న్ ఐర్లాండ్కేమో కార్డిఫ్, బెల్ఫాస్ట్. నార్దర్న్ ఐర్లాండ్కి వచ్చేసి బెల్ఫాస్ట్ క్యాపిటల్. ఈ నాలుగిటికి 4 కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్. అంటే ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి మనము. ఇక్కడ నొక్కితే వెయిట్ అని పడుద్ది, అప్పుడే వెళ్ళకూడదు, గుద్దేస్తారు. వీళ్ళందరూ వస్తారు, వచ్చి ఇక్కడ ఆగుతారు. ఆగితే అప్పుడు మనం వెళ్ళాలి, అక్కడ గ్రీన్ పడుద్ది. లెట్ మీ షో యూ. ఇక్కడ ఏముంది, పెడెస్ట్రియన్స్ పుష్ బటన్ అండ్ వెయిట్ ఫర్ సిగ్నల్ ఆపోజిట్లో సిగ్నల్ అంటే ఇక్కడ ఇది గ్రీన్ పడేంత వరకు మనం ఆగాలి ఇక్కడే. And red. Here we can go. Yeah, that's it. Are you all right? Yeah. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా నా యూనివర్సిటీకి. ఐ విల్ షో యూ మై యూనివర్సిటీ బై ది వే. అది బ్యాక్ సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అదేంటి టైం టేబుల్ ఉంటుంది, మన ఫోన్లో వచ్చింది. దాంట్లో చూసుకొని క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి అటెండ్ అయితే సరిపోద్ది. వెళ్ళే ముందు అక్కడ కార్డ్ స్కాన్ చేసుకోవాలి, దెన్ ఓన్లీ విల్ గెట్ అటెండెన్స్. బాగుంటుంది ఈ సరౌండింగ్స్ మొత్తం. ఈ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ బర్మింగమ్ సిటీలో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. వీ కెన్ ఫైండ్ డిఫరెంట్ పీపుల్ అండ్ యూ కెన్ వాక్ దిస్ వే. డిగ్బెత్ బ్రాంచ్ కెనాల్ సిటీ సెంటర్. లెట్స్ గో ఇన్ ది ఈవినింగ్ ఇఫ్ పాసిబుల్. సాయంత్రం వద్దాం ఇన్ కేస్ టైం ఉంటే, ఎనర్జీ ఉంటే. సక్సెస్ఫుల్గా ఐడి కార్డ్ మర్చిపోయినా. ఆల్రెడీ 15 నిమిషాలు లేట్ అవుతుంది. చూద్దాం అటెండెన్స్ పడుతుందో పడదో. వీడి దాకా వచ్చిన తర్వాత తెలిసింది మర్చిపోయినా అని. మళ్ళీ కార్ దాకా కురుక్కుంటా పోయి మళ్ళా కార్ నుంచి తీసుకొని వచ్చిన. చూద్దాం. ఇదే నా యూనివర్సిటీ. Security on that loan, and it could be the actual business, or it could be no principal amount, no security. Okay, and also a form of bank. Okay, in terms of so it will I know. turn in report, turn it in only, no? Turn it in report will be high. But we use like if we build a report from AI and we ఇక్కడ వచ్చిన తమిళ వాళ్ళు నాకు సపోర్ట్ చేసినారు, కన్నడ వాళ్ళు బాగున్నారు, మలయాళం వాళ్ళు బాగున్నారు. జస్ట్ కొంచెం వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్. సో ఈ బిల్డింగ్ వచ్చేసి పార్క్ సైడ్ బిల్డింగ్ అంటారు అనమాట.
ఇది పార్క్ సైడ్, ఇంకోటి కర్జన్ బిల్డింగ్, రెండు ఉంటాయి. మాకు క్లాసెస్ దీంట్లో అయితే యాజ్ వెల్ యాజ్ దాంట్లో కూడా అవుతూ ఉంటాయి. సో అదనమాట. అయిపోయింది లెక్చర్ అయితే అయిపోయింది. ఎడిటింగ్ ఇట్లా మీరే చేస్తారా? చేద్దాం మనమే, కానీ దీంట్లోకి వెళ్దాం సరదాగా. తీసుకున్నారా మరి? ఇస్తున్నాడా? ఎన్నై రన్ చేస్తున్నాడు. ఇక్కడ ఉంది సైకిల్. ఫ్రీయా? ఎంత తీసుకుంటారు? అంతేనా? తక్కువ వెళ్ళిపోదామా? తీసుకుందాం. సో ఇప్పుడు 2 hours ఆఫ్ టైం ఉందన్నమాట, బ్రేక్ లెక్చర్కి మధ్యలో. సో మా ఫ్రెండ్ అకామిడేషన్ ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒక 2 hours కూర్చొని మళ్ళీ వద్దాం. అది గంటకా లేకపోతే మినిట్సా? అన్ని కౌంట్, టైం కౌంట్ అవుతుంది. ఓకే, ఏం కాదుగా, లీగలే కదా. లైవ్ అనే యాప్ ఎక్కించుకో. ఇక్కడ సైకిల్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సైకిల్ తీసుకొని వెళ్తున్నాం మనం. సో ఈ సైకిల్ తీసుకొని పోతున్నా. హారన్ లేదు దీనికి, జరగాలి అందరూ. నైస్ 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 నైస్, చాలా బాగుంది. సైకిల్ దొక్కుతున్నా లండన్లో, ఇంగ్లాండ్లో. బాగుంది. ఎటు? అయ్యో, నా ల్యాప్టాప్ ఎగిరి పడుతుంది. ఎటు? చాలా బాగుంది. ఇది తొక్కితే వెళ్ళిపోతుందిగా ఫాస్ట్గా. సిగ్నల్స్ ఫాలో అవ్వాలా మనం కూడా? అవసరం లేదా? సిగ్నల్స్ ఫాలో అవ్వాలి, అవసరం లేదు మనం కూడా ఫాలో అవ్వాలా? వచ్చాయినా? ఎక్కడ పార్కింగ్? మీ ఇంటి దగ్గర ఉందా పార్కింగ్? పెట్టేసుకోవచ్చు కదా అక్కడ. నైస్ నైస్. దీన్ని కిడ్నాప్ చేస్తే ఈ బండిని ట్రాకింగ్ ఉంటుందా? నైస్. హారన్ లేదా దీనికి? హారన్ ఉండదా? లెఫ్ట్ సైడా? అయితే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పోదు కానీ. ఓకే ఓకే. ఈ కాలేజీలో బాగుంటారా? యాస్టన్ ఇది. ఆహా, నైస్ 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 నైస్. యాస్టన్ యూనివర్సిటీ. అరబ్సా? యాస్టన్ స్ట్రీట్ పెడతారా? ఆల్రెడీ పెట్టేసినా కూడా అనుకో, ఇంకా నువ్వు వైరల్ అయిపోతావు. ఇంకా దేశీ ఇండియన్స్, దేశీ హైదరాబాదీస్. మీ వాళ్ళకి లింక్ పంపిస్తాను నేను, ఇది అప్లోడ్ చేసి. ఎటు?
సైకిల్స్ ప్లీజ్ డిస్మౌంట్ ఎట్ దిస్ పాయింట్. I love Aston. ఇది ఆస్టన్ యూనివర్సిటీ అన్నమాట. దీంట్లో కూడా అడ్మిషన్కి చూసినాం మనం. Kick. Mate, you alright? వెళ్ళిపోదాంగా. ఊఫ్, ఎటు రైటా లెఫ్టా? లెఫ్టా? పాదా. సో అక్కడ పార్క్ చేసేసాం సైకిల్ని. మనది ఏది అకామిడేషను? ఏది దూరమా మళ్ళీ? ఇక్కడేనా? ఇదేనా క్రౌన్ ప్లేస్? ఇది 19th ఫ్లోర్లో ఉన్నాం మేము. ఇక్కడ నుంచి బర్మింగ్హామ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఎంత బాగుందో సిటీ, బర్మింగ్హామ్ సిటీ. నైన్టీన్త్ ఫ్లోర్ నుంచే ఇంత ఉంది. 32nd ఫ్లోర్ కూడా ఉంది ఈ అకామిడేషన్లో. అది ఎట్లుంటుందో. నైస్. Yeah, I can feel it. లిటరలీ క్లౌడ్స్ కిందికి వచ్చేసినట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. క్లౌడ్స్ కిందికి వచ్చినట్టు ఉంది కదా. అసలు ఇంత ఆర్కిటెక్చర్ ఏంది బ్రో, మస్తుంది ఆర్కిటెక్చర్. ఈ బిల్డింగ్ కూడా ఎలా ఉందో అసలు. ఇది ఏం బిల్డింగ్ ఇది? అది కూడా స్టూడెంట్ మిక్స్. నైస్. Mate, how are you? That's good, bro. Yo. So shaky, though. What's up? What's up, Akibe? Have you started your assessment? And you know, that's it for today. అయిపోయినాయి లెక్చర్స్. ఇప్పుడు మెల్లగా పోతున్నాం మళ్ళీ కార్ కాడికి పోయి మళ్ళీ ఇంటికి పోవాలా. కాఫీ తీసుకున్నా, బాగుంది. ఇక ఇదే ఉంటుంది నా రొటీన్ డైలీగా. యూనివర్సిటీ ఉన్నప్పుడు ఇక ఇట్లనే రావాలి, ఇట్లనే పోవాలి. ఇక్కడ నేర్చుకున్నది ఇక ఇంటికి పోయి రివైజ్ చేసుకోవాలా, నేర్చుకోవాలా ఏం చెప్పిరి ఏంది కథ అని. ఈరోజు బాగుంది వెదర్, చాలా బాగుంది.
సో గాయస్ వచ్చేసినాం ఇంటికి కూడా. ఓ మా సార్ పోతుండు, బాస్ గుండు బాస్, ఆయన మా సారు ఇక్కడనే ఉంటాడు పక్కన. సో అదనమాట ఈరోజు వీడియో. హోప్ యూ గాయస్ లైక్ దిస్ వీడియో. వచ్చేసిన ఒక 10 minutes 5 minutes అవుతుంది అంతే వచ్చి, ఇంకా పోలే, ఇప్పుడే బంద్ చేసి పోతున్నా లోపలికి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్.